చెప్తున్నారు కూడా, కానీ ఎవరూ పాటించడం లేదు. కందుకూరులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది. ఈరోజు సీఎం గారు వస్తున్నారని అందరూ చెత్త తీయడం జరిగింది, కానీ రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను. అందరూ మన ఊరు మనమే క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి. భూమి అనేది త్వరలో అంతరించిపోతుంది ఇలా ఉంటే. ఎందుకంటే సైన్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి మాకు ఐటీసీ వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది, భూమి అంతా కూడా ప్లాస్టిక్తో కలుషితం అయిపోతుంది. అది ఆపాలని అనుకుంటున్నాను. నేను వచ్చే సంవత్సరం కూడా ఇలానే నా పాత పుస్తకాలు, పేపర్స్ రీసైక్లింగ్ ఇస్తాను. మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుస్తకాలు మరియు ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం వల్ల భూమి అంతా కూడా ప్లాస్టిక్తో కలుషితం అవ్వకుండా జరుగుతుంది. అలాగే మనల్ని మనమే కాపాడుకోవాలి. ధన్యవాదాలు. ఓకే అమ్మ, గుడ్. నీకేంటి మా స్ఫూర్తి ఎట్లా వచ్చిందా మనకి? ఇది నీకు ఎట్లా ఆలోచన ఎట్లా వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ఎవరు చెప్పారు, ఎట్లా ఆలోచన వచ్చింది? వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇస్తే అందరు కూడా రాష్ట్రంలో అందరూ ఆలోచిస్తారు. నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో చదువుతున్నాను సార్ నేను ఇక్కడ కందుకూరులో. అక్కడ నవంబర్ నెలలో ఐటీసీ వాళ్ళు వచ్చి వావ్ ప్రాజెక్ట్ను నిర్మిస్తే వాళ్ళు మేము వాడిన పాత పుస్తకాలు, పేపర్స్ తేవడం వల్ల కాస్తైనా చెట్లు కొట్టేయడం తగ్గుతుందని చెప్పారు. 1000 కేజీల పేపర్ చేయడం కోసం 10 వయసు సంవత్సరాలు ఉన్న 22 చెట్లుని నరకాల్సి వస్తుందని అన్నారు. అందుకని నాకు ఇలా చెయ్యాలనిపించింది. కొన్ని చెట్లనే నా వల్ల సేవ్ అవుతాయి కదా. ఎంతమందికి చెప్పావమ్మా నువ్వు ఈ విషయం? చాలా మందికి చెప్పాను. చెప్పావమ్మా? విన్నారు నీ మాట? విన్నారు. బుక్స్ కూడా ఇచ్చారు సార్.